ఓకే, ఒక ప్రాపర్టీ డీల్, ఒక మిస్ అయిన డెడ్లైన్, ఈ ఇంట్రెస్టింగ్ సుప్రీంకోర్టు కేసుని చూద్దాం. ఈ ప్రశ్నకి సమాధానం ఇండియా టాప్ కోర్టు దాకా వెళ్లిన ఒక రియల్ కేసులో దొరుకుతుంది. ఈ కథ మొదలైంది 2004లో. కొనేవాళ్లు, అమ్మేవాళ్ల మధ్య ఒక ప్రాపర్టీ అగ్రిమెంట్తో. ప్లాట్ అమ్మకం ధర 9,05,000 రూపాయలకు ఫిక్స్ అయింది. సింపుల్ ట్రాన్సాక్షన్ అనుకున్నారు. కాని సెల్లర్ అమ్మనని చెప్పడంతో బయ్యర్ ఒప్పందాన్ని అమలు చేయమని కోర్టుకెళ్లారు. ఈ కేస్ చాలా ఏళ్లు నడిచింది. బయ్యర్ గెలిచాడు, అప్పీల్లో ఓడిపోయాడు, చివరికి మళ్లీ గెలిచాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. హైకోర్టు పాత ఆర్డర్ని కన్ఫర్మ్ చేసింది కానీ కొత్తగా పేమెంట్ డెడ్లైన్ పెట్టలేదు. హైకోర్టులో గెలిచాక బయ్యర్ సేల్ పూర్తి చెయ్యాలనుకున్నాడు. కాని అప్పటికే 87 రోజులు ఆలస్యమైంది. సెల్లరేమో డెడ్లైన్ మిస్ అయ్యింది, ఆర్డర్ చెల్లదు అన్నాడు. బయ్యరేమో నేను డబ్బు కట్టాను కదా అన్నాడు. హైకోర్టు కూడా ఆలస్యం పెద్ద తప్పే అని చెప్పింది. దీంతో బయ్యర్కి సుప్రీంకోర్టుకు వెళ్ళక తప్పలేదు. సో సుప్రీంకోర్టు ముందున్న ప్రశ్న ఇదే: పేమెంట్లో ఆలస్యమైతే కోర్టు ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దయిపోతుందా? ఇక్కడే సుప్రీంకోర్టు ఒక క్లియర్ టెస్ట్ పెట్టింది. ఆలస్యం ముఖ్యం కాదు, ఒప్పందాన్ని వద్దని ఖచ్చితంగా చెప్పారా లేదా అన్నదే ముఖ్యం. అంటే లేటుగా డబ్బు కట్టడం అంటే ఒప్పందాన్ని వదిలేసినట్టు కాదు. వాళ్ల ప్రవర్తన, వాళ్ల ఉద్దేశం ముఖ్యం. కోర్టు ఏం గమనించిందంటే బయ్యర్ చర్యలన్నీ కొనుగోలు పూర్తి చేయాలనే చూపిస్తున్నాయి, వదులుకోవాలని కాదు. కోర్టిక్కడ డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్ అనే ఒక ముఖ్యమైన లీగల్ పాయింట్ కూడా వాడింది. అదేంటో చూద్దాం. హైకోర్టు ఫైనల్ ఆర్డర్లో కొత్త టైం లిమిట్ లేదు కాబట్టి ఆ పాత 2 నెలల గడువుకు ఇప్పుడు బలం లేదు. ఈ కొద్దిపాటి ఆలస్యం ఒప్పందం యొక్క మూల ఉద్దేశాన్ని దెబ్బతీయలేదని కోర్టు స్పష్టం చేసింది. ఫైనల్గా సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టింది. ఆ సేల్ డీడ్ అమలు చేయాల్సిందే అని చెప్పింది. సో ఈ కేసు నుంచి మనకు తెలిసేది ఇదే: కోర్టులు ఇప్పుడు టెక్నికల్ విషయాల కన్నా న్యాయానికే ఎక్కువ విలువిస్తాయి.